అందరికీ నమస్కారం అండి. మనం ఇంట్లో పెట్టుకునే కొన్ని వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తి పెరగటానికి కారణమవుతాయి. వాటి ప్రభావం వలన ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో పెట్టుకోకూడని 7 వస్తువులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంట్లో ఆగిపోయిన గడియారాన్ని ఉంచకూడదు. వాస్తు ప్రకారము ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాప్తి చెందటానికి ఆగిపోయిన గడియారం కారణమవుతుంది. ప్రతికూల అర్థాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లో ప్రతికూల శక్తిని పెంపొందిస్తుంది. పగిలిపోయిన గాజు కప్పులను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇతరుల మాటలతో విభేదించాల్సి వస్తుంది. వాస్తు ప్రకారము ఇంట్లో విరిగిన పాత్రలు ఉపయోగించటము పేదరికాన్ని సూచిస్తుంది. పగిలిపోయిన గాజులు లేదా పాత్రలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. అలాగే ఇంట్లో పగిలిపోయిన ఆట బొమ్మలను కూడా ఉంచుకోకూడదు. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు బయటపడేస్తూ ఉండాలి. వాడిపోయిన పువ్వులు ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంపొందిస్తాయి. కొత్త క్యాలెండర్లు వచ్చిన వెంటనే పాత క్యాలెండర్లు తీసేయాలి. పాత క్యాలెండర్లు గతాన్ని సూచిస్తాయి. అవి గత సంవత్సరాల శక్తిని కలిగి ఉంటాయి. పునరాలోచనలో నివసించటం కంటే ముందుకు సాగిపోవడం మంచిది. కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలను ఇంట్లో నాటకూడదు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంపొందిస్తాయి. ముళ్ళ మొక్కలను ఇంటి వెలుపల ఉంచుకోవటం మంచిది. ఇంట్లో ఎప్పుడు ఖాళీ కుర్చీ ఉండకూడదు. ఖాళీ కుర్చీ ఇంట్లో ఉన్నట్లయితే అది ఆత్మలను ఆహ్వానిస్తుందని నమ్ముతారు. ఎవరైనా కొద్దిసేపైనా కుర్చీలో కూర్చొని ఉండాలి. లేదంటే దాన్ని పూర్తిగా తీసేయాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వస్తువులు ఇంట్లో లేకుండా చూసుకున్నట్లయితే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.